హాయ్ హలో నమస్తే, నేను మీ పాజిటివ్ రివ్యూ ప్రేమ్. గుర్తుపెట్టుకోండి, తనూజ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ వీడియో మాత్రం చూడకండి. ఏడ్చి ఓడ్చుకుంటారు, ప్రతి ఒక్కరు ఏడుస్తారు ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే తనూజ అంటే ఏబిసిడి, ఈ బాల్ ఏబిసిడి కాదండి. తనూజ ఏబిసిడి అంటే ఏ ఫర్ యార్గెంట్, ఏ ఫర్ ఆర్గ్యుమెంట్, బి ఫర్ బెగ్గింగ్, బి ఫర్ బోరింగ్, సి ఫర్ క్రైమ్. యార్గెంట్ ఎప్పుడు నాకు ఒకటి అర్థం కాదు. తనూజ గారికి అడిగితే ఎందుకమ్మా అలా ఉంటామంటే, నా ఫేస్ ఇంతేంటి సార్, నా ఫేస్ ఇంతేనండి హరీష్ గారు అన్న తనూజ ఏటి ఇన్ ఎక్స్ప్రెషన్స్, ఇన్ ఎమోషన్స్. యార్గెంట్ రేషన్ మేనేజర్ అయితే గొడవ, రేషన్ మేనేజర్ అవ్వకపోయినా గొడవ, ఇంకేదో ఇష్యూ అయితే గొడవ. యార్గెంట్, యాటిట్యూడ్, అగ్రెషన్, ఒక సింపతి కొంచెం గేట్ ఆఫ్ ఫేస్ ఇలాగా. నీకు ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో, ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయో, కంటెంట్ ప్రకారం ఏ ఎమోషన్స్ చూపించాలో తెలుసు. యాక్చువల్ గా మాధురి గారు కూడా రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు అన్ని గొడవలు అయి ఉండవు, అంత యాటిట్యూడ్ చూపించుండ్రు. నీకు అంత యాటిట్యూడ్ నీకు అసలు. యాక్చువల్ గా నేను ఒకటి చెప్తాను, మాధురి గారు వచ్చేటప్పుడు అంత పెద్ద వాయిస్ పెట్టి ఆవిడ మాట్లాడినప్పుడు, తమ్ము ఇవిడతో మాట్లాడితేనే నాకు భయం వేస్తుంది అని చెప్పిన వ్యక్తి, ఏదైతే టెనెంట్స్ రూమ్ లో టెనెంట్స్ ఇల్లు ఉన్నప్పుడు సంజనా గారు మాధురి గారు ఫస్ట్ క్లోజ్ అండి. అది ప్రతి ఒక్కరికి ఆ 3-4 డేస్ చూసిన వాళ్ళకి తెలుసు. అలా టోల్ మధ్యన వెళ్ళి రాజు ఆయన మన నామినేషన్ ఉన్నప్పుడు మాధురి అనేస్తుంది మాధురికి. ఎంత ఘోరం! అన్ని రోజులు నీ పక్కన భరణి గారు వెళ్ళిపోతుంటే మాధురియో ఆ ఇష్యూ మీద శ్రీజాకి అంత పెద్ద గొడవ అయ్యింది. నువ్వు ఏటో అండ్ వచ్చి నీకు అక్కడ నీకు ఏ పేరు అనాలో తెలియక మ్యాడీ అని కొత్త పేరు పెట్టావు నీకు అవసరం బట్టి. అక్కడ నీకు అంత తెలియనప్పుడు ఆవిడంటే పడినప్పుడు నువ్వు కంటెంట్ ఏ విధంగా నువ్వు సెట్ చేయాలి. నువ్వు కంటెంట్ క్వీన్వి, నువ్వు చాలా తెలివైన అమ్మాయివి, ఇది మాత్రం నేను చెప్పగలను. అండ్ ఇంకో విషయం ఏదైతే నీ బెగ్గింగ్, నువ్వు ఏదైతే కెప్టెన్ అవ్వాలని గేమ్స్ పరంగా నీకు విన్నింగ్ పర్సన్ అంటున్నావు కదా, విన్నింగ్ పర్సన్ అప్పుడు గేమ్స్ పరంగా నువ్వు తనుజ నువ్వు ఉండి రీతు దగ్గరికి వెళ్ళావు బెగ్గింగ్, నువ్వు వచ్చి ఏం పేరు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళావు, నువ్వు వచ్చి సుమ్ము దగ్గరికి వెళ్ళావు. వీళ్ళందరి దగ్గర బెగ్గింగ్. విన్నర్ ఎవరు బెగ్గింగ్ చేసుకోడు, గెలుస్తాడు, టీంని గెలిపిస్తాడు. అండ్ నువ్వు చేసిన మోసం ఏదైతే ఉందో, నువ్వు వచ్చి ముగ్గురు ఆడతారన్నప్పుడు నువ్వు వచ్చి అక్కడ దివ్యాన్ని నువ్వు ఎంతవరకు తీయడం కరెక్ట్. నువ్వు అక్కడ కళ్యాణ్ ఏమన్నా వాళ్ళు తీయచ్చు కదా, ఎవరితో పెట్టుకుంటే నీకు గొడవ, నువ్వు తను తీసావు. యాక్చువల్ గా దీనికోసం షార్ట్ కూడా చేశాను దివ్య, అది కూడా చూడండి ప్రతి ఒక్కరు. బట్ తనూజ అయితే మాత్రం ప్రతిది కూడా కంటెంట్ కోసమే చూస్తుంది. రానున్న రోజుల్లో చెప్తాను, నా వామ్ దీనికి కూడా కామెంట్స్ పెట్టారు, ఎంత దొబ్బారా, ఎంత నువ్వు వచ్చి ఎమనియల్ పిఆర్. నేను రానున్న రోజుల్లో నాకు కానీ కామెంట్లు పెట్టారా తనూజ మీద మామూలుగా ఇంకా వీడియోస్ చేయను. గుర్తుపెట్టుకోండి, నాలాంటి చిన్న 50 ఎపిసోడ్లు చేసిన వాళ్ళ మీద